హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ గార్డెనర్ స్వర్ణాని. చూడండి ఎన్ని పాట్స్ ఫ్రీగా కలెక్ట్ చేసుకున్నాను. ₹1 ఖర్చు లేకుండా, $1 ఖర్చు లేకుండా ఇన్ని పాట్స్ వచ్చేసాయండి. సో అన్ని సీడ్లింగ్కి కానీ ప్లాంటింగ్కి కానీ అన్నిటికీ ఎన్ని పాట్స్ రెడీ అయిపోయాయి చూడండి. సో ఇక ఆనందం వేరే చెప్పక్కర్లేదు కదండి. మనకి ఫ్రీగా ఏదన్నా వచ్చినా లైక్ అందులోనూ ఇన్ని వచ్చాయంటే ఆ ఎగ్జైట్మెంట్, ఆనందం, నా వాయిస్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో మనము ఫ్రీగా పాట్స్ ఎలా తెచ్చుకోవచ్చు, ఎలా కలెక్ట్ చేసుకోవచ్చు ఒకసారి నేను అన్ని డీటెయిల్గా చెప్తాను. చెప్పే ముందు మనము ఈ వీడియో చూద్దాము. ఇది మా నార్త్ క్యారోలినాలో రీటైనర్ పాండ్స్ అని ఉంటాయి. వర్షం పడేటప్పుడు ఆ వర్షం నీళ్ళనన్నిటినీ పారేయకుండా సో అవన్నీ తీసుకొచ్చి చక్కగా ఆ నీళ్ళన్నీ వాళ్ళు ఒక వే తయారు చేసి ఆ నీళ్ళన్నీ ఒక పాండ్లో కలెక్ట్ చేసుకొని ఆ వాటర్ అక్కడ రీటైన్ చేస్తూ ఉంటారు, సాయిల్ డ్రై అయిపోకుండా. సో ఆల్రెడీ ఎప్పటికీ మనకి వాటర్, మనకి భూమి అంతా ఎండిపోకుండా ఎక్కడికక్కడ వాటర్ వేస్టేజ్ లేకుండా అన్ని ఇలా రెయిన్ వాటర్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇలా అన్నీ చేస్తారు. అలా నార్త్ కేరళలో కంపల్సరీ ఉంటాయి. మా కమ్యూనిటీలో ఒక 150 ఇళ్ళకి 5 రీటైనర్ పాండ్లు ఉంటాయి ఇలాంటి సైజువి. రీటైనర్ పాండ్లని అలా కట్టేసినాక వాళ్ళు ఏం చేస్తారంటే మట్టంతా పోకుండా గట్టిగా ప్రొక్లైనర్లతో గట్టిగా చదును చేసి ఇలా అన్నీ కావాల్సిన స్లోపు వాళ్ళకేవో ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇలా స్లోప్గా చేసుకొని మొత్తం అంతా పాండ్ చుట్టూ చదునుగా చేసి ఎక్కడ వాటర్ నిలవకుండా మొత్తం ఆ వాటర్లు పాండ్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడే కాదు, ఈ కమ్యూనిటీలో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ఏరియాకి మొత్తం, అంటే ఏరియా అని చెప్పాను కదా, మా కమ్యూనిటీలో 150 ఇళ్ళు ఉంటే ఇలాంటి 5 రీటైనర్ పాండ్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ వాళ్ళ వాటర్ డైవర్ట్ చేసి నేలంతా ఇంకిపోకుండా ఇలా వాటర్ అన్ని ఇటేపు వెళ్ళిపోయి అక్కడ డైవర్ట్ చేసి అందులో స్టోర్ అవుతాయి. ఇది కూడా ఓవర్ఫ్లో అయితే కార్నర్లో మీటర్ ఉంది కదా, ఆ మోటార్ ఆన్ అయిపోతుంది. దాని నుంచి పక్కన ఇంకో చిన్న పాండ్ లాగా ఉంటుంది, లేక్ లాగా ఉంటుంది, వాటర్ వే అటు వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోతాయి. సో మీకు డౌట్, ఇక్కడ వెనకాల పాండ్ ఉంటే నీళ్ళు ఎక్కువ వచ్చి మునిగిపోవా అని. పోవు, చూపించాను కదా మోటారు. ఆ మోటార్ వల్ల ఏంటంటే ఒక లెవెల్ దాటగానే అది ఆటోమేటిక్గా పైకి వచ్చేసేస్తుంది, మోటార్ ఆటోమేటిక్ ఆన్ అయిపోయి ఆ వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దీన్ని మనకు కూడా ఇంకుడు గుంటలు అంటారు కదండి, అదే కాన్సెప్ట్. ఇండియాలో ఇంకుడు గుంటలు పెట్టుకోండి అని చెప్తారు. మనకి సాయిల్ డ్రై అయిపోతుంది, భూమిలో నీళ్ళన్నీ వాడేస్తున్నాము అని. ఇక్కడ కూడా చక్కగా మంచి కాన్సెప్ట్, చాలా బాగుంటుంది, బాగా చేశారు. సో అలా మొత్తం అంతా చదును చేసేసాక ఇందాక చూపించాను కదా, గడ్డి సీడ్స్ కూడా వేసి అవి పక్షులన్నీ తినకుండా చక్కగా ఒక లేయర్ మళ్ళీ ఎండు గడ్డి లాంటిది వేశారు. గడ్డి వచ్చింది, ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇలా పాట్స్ అన్ని చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో అవన్నీ మొక్కలు. ఆ పాట్ ఆ ప్లేస్లో పెట్టాలి అని చెప్పేసి ల్యాండ్స్కేపింగ్ అతను వచ్చి చక్కగా పర్ఫెక్ట్గా కొలుచుకుంటూ ఏ మొక్కలు ఎక్కడ పెట్టాలి అనేది పర్ఫెక్ట్గా ఇలా అరేంజ్ చేసుకుంటారనమాట. ఒక 4-5 మనుషులు వస్తారండి అంతే. మామూలుగా అయితే ఒక ఇయర్ 1-2 months చేశారు ఇదే వర్క్ని. ఈ టైంలో రాలేదు, కాకపోతే సమ్మర్లో వచ్చారు. ఇప్పుడు ఇయర్ డిసెంబర్లో వచ్చారు. చూడండి 3 పని చేస్తున్నారు, ఇంకొక అతనేమో ఇంకొక 2 ఇటేపు ఉన్నారు, మొత్తం 5 వచ్చారు. ఒక అతనేమో అన్ని చదును చేసి మెయిన్ అతను చూడండి ఎలా చక్కగా అరేంజ్ చేసుకొని కొలుచుకొని మరీ అరేంజ్ చేసుకుంటున్నారు. ఇదే పని 3 ఏళ్ల నుంచి చేస్తున్నారు, కంటిన్యూస్గా 3 years నుంచి చేస్తున్నారు. బట్ ఈసారి పర్ఫెక్ట్ కొలతలతో మొక్కలు అయితే పర్ఫెక్ట్ కొలతలతో పెట్టారు. బట్ ఆ మొక్కలు ఎలా పెట్టారు, ఏ మొక్కలు పెట్టారు అనేది నేను ప్రతిసారి చూడలేదు. ఈసారి కొంచెం చూడడానికి ట్రై చేశాను, కానీ అన్ని మొక్కలకి మనకి డీటెయిల్స్ తెలియలేదు. ఇలా అన్నీ ఒక అతను ల్యాండ్స్కేపర్ మెయిన్ అతను అన్నీ ఇలా సర్దేసేసుకొని ఇలా అన్నీ నోట్ చేసుకొని ప్రతి పాట్కి డిస్టెన్స్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఎంత ఉండాలి, మార్కింగ్ ఎక్కడ తవ్వాలి, మిగతా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇంకెవరేం చేయక్కర్లేదు, మనం పక్క నుండి ఏమీ చేపించక్కర్లేదు. వేరే అతను మిగతా వాళ్ళు స్పాట్కి వెళ్ళిపోతారు, పాటు పక్కన తీసేసి చక్కగా తవ్వేసేసి ఆ మొక్క అందులో పెట్టేసేసుకుంటారు. చూడండి అక్కడ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. సో తవ్వేసేసుకొని ఆ మొక్కలన్నీ తీసుకొని అన్నీ ప్రతి మొక్క ఏ స్పాట్లో ఆ స్పాట్ తవ్వి అలా పెట్టేసేస్తారు. అయిపోయినాక ఈ పాట్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటారు. ఈ పాట్స్ అన్నీ ఏం చేస్తారు అని మనకి డౌట్ కదా. ఆబ్వియస్గా పాట్స్ అన్నీ పారేస్తారండి. మనకి కొత్త కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతున్నా, ఏ ప్లేస్లో అవుతున్నా వాళ్ళు చాలా మొక్కలు తీసుకొస్తారు.
సో ఆ మొక్కలన్నీ పెట్టేసుకున్నాక ఆ పాట్స్ ఏం చేస్తారు? మాకు ఫస్ట్ ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు అదే డౌట్, పాటలు ఎంత బాగున్నాయి కదా, ఏం చేసుకుంటారో, ఈ అడగొచ్చా? వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు చక్కగా, ఎందుకంటే ట్రాష్ ఇక్కడ పడేయరు. అంత చక్కగా ఎక్కడ మొక్క అక్కడ పెట్టేసేసి నీట్గా చదును చేసేసి అన్ని పాట్స్ అన్ని చక్కగా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ. సో ఆ పాటలు అడగాలని ఉంది, అడిగితే ఏమని అనుకుంటారేమోనని మొహమాటం, సో అడగలేము. ఇది బ్లాక్ ఐడ్ చూసానండి, చాలా మొక్కలు పెట్టారు ఇవి కూడా. సో అవి పూలు పూస్తే ఎంత బాగుంటాయో చూద్దాం, అసలు ఫస్ట్ సర్వైవ్ అవుతాయా, అయితే ఎలా ఉంటాయి. ఇది ఒక ప్లాంట్ పెట్టారు, దీని పేరు ఏంటో కూడా నాకు తెలీదు. సో ఈ కూడా చాలా పెట్టారు ప్లాంట్స్, దాని మీద లేబుల్ ఎక్కడా లేదు, నాకు పెద్దగా తెలియదు కాబట్టి ఆ ప్లాంట్ ఏంటో కూడా నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. ఇంకొక చోట పెద్ద మొక్క ఉంది, అవి నేను చూపిస్తాను ఒకసారి. ఇదండి, ఇది మొక్క. ఇది ఐడెంటిఫై చేద్దామన్నా నాకు పెద్దగా తెలియదు, లోకల్ ప్లాంట్స్ ఇంకా లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉన్నాను. సో ఒకవేళ తెలిస్తే మీకు చెప్తాను. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా అరేంజ్ చేసుకొని, ఎంత బాగా అసలు చూడ్డానికి. నాకు ఈ 2 రోజులు, వీళ్ళు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ప్రతిసారి లాస్ట్ 2 years వచ్చిన వాళ్ళు 2 నెలలు పనిచేశారు, చాలా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు, చేస్తూనే ఉండేవాళ్ళు. బట్ వీళ్ళు జస్ట్ 2 daysలో పనంతా ఫినిష్ చేశారండి. ఈ పాట్స్ అన్ని పనులన్నీ పని అయిపోయినాక, మొక్కలన్నీ పెట్టేసినాక ఇవి పాట్స్. ఈ పాట్స్ని చూస్తే ఏం చేస్తారు ఇవన్నీ అనిపిస్తుంది కదా, పారేస్తారండి. సో ఈ పారేసే పాట్స్ని వాళ్ళన్నీ కొత్త ఇంటికి ప్రతి చోటకి కొత్త మొక్కలు తెచ్చినప్పుడు ఈ మొక్కలన్నీ పెట్టేసి అక్కడే పెద్ద ట్రాష్ ఉంటే ట్రాష్లో పడేసి వెళ్ళిపోతారు. సో ఆ ట్రాష్లో పడేసి వెళ్ళిపోతారు. నాకు తెలియలేదు అక్కడ ట్రాష్లో పడేస్తారని, ఎందుకంటే అప్పుడు మా ఇంటి ముందు పెద్ద ట్రాష్ లేదు. మా ఇంటి దగ్గర కూడా మొక్కలు పెట్టినప్పుడు ట్రాష్లో పడేసి వెళ్ళిపోతారని నాకు తెలియదు. వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే అప్పట్లో నాకు అప్పుడే ఫస్ట్ సో మొహమాటం వేసింది, అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అని నాకు చాలా మొహమాటము. సో అలాగే నేను అడగలేకపోయాను. ఆ తర్వాత వేరే వాళ్ళు ఫ్రెండ్స్ కజిన్స్ చెప్పింది ఏంటంటే, నీకు అడిగితే ఇస్తారు వాళ్ళు ఎలాగో తీసుకెళ్ళి ట్రాష్లో పారేస్తారు అని అన్నారు. సో అందుకని అప్పుడు ఎక్కడన్నా అవకాశం ఉండి ఎక్కడన్నా మొక్కలు పెడుతూ ఉంటే చక్కగా పాట్స్ తీసుకుంటాను. ఇలా కూడా ఇప్పుడు వీళ్ళు ఇంత చక్కగా అన్ని మొక్కలు పెట్టారు కదా, వ్యూ ఎంత బాగుందోనండి. చూస్తుంటే పొద్దున్నే లేచి కాఫీ తెచ్చుకొని ఆ బయట స్వింగ్లో కూర్చొని ఇలా బయటికి చూస్తూ ఉంటే ఈ కెన్ స్పెండ్ హోల్ డే అండి, అంత బాగుంటుంది ఆ వ్యూ. సో ఇన్ని మొక్కలు పెట్టారు, మరి ఏం చేస్తారో చూద్దాము. ఈ పాట్ స్టోరీ అయిపోయింది కదండి. అక్కడే ఎక్కడన్నా పాట్స్తో ఎక్కడ న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా ఎక్కడన్నా పాట్స్ తెచ్చుకొని వాళ్ళు మొక్కలు పెడుతుంటే వాళ్ళు నా పాట్స్ నువ్వు ఇక్కడ పాట్స్ అన్ని పారేయొద్దు, కొంచెం పక్కన పెట్టు అని అంటే వాళ్ళు పక్కన పెడతారు. మనం వెళ్ళి మళ్ళీ సాయంత్రం కలెక్ట్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ట్రాష్లో పడేయకుండా కింద పక్కన పెడతారు మనకి. ఎందుకంటే వాళ్ళు ట్రాష్లో పడేసేయే కదండి, మనం వాటిని రీయూటిలైజ్ చేస్తున్నాము అంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, మనం స్టోర్లో కొనుక్కొచ్చే ప్లాస్టిక్ పార్ట్స్ అన్నిటికున్నా కూడా ఇవి చాలా క్వాలిటీ కూడా ఉంటాయండి, తొందరగా అస్సలు పాడవవు. చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంటాయి, చాలా లాంగ్ రన్లో ఉంటాయి. ఇక్కడ కొన్ని పార్ట్స్ ఇక్కడ నేను చాలా ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను. చాలా వరకు నాకు అన్నీ యూజ్ ఉండవు కాబట్టి చాలా ఫ్రెండ్స్కి షేర్ చేసేస్తాను. పెద్ద పార్ట్స్ అయితే ఏమన్నా యూజ్ ఉంటాయండి, కాకపోతే పెద్ద పాటు ఒక కొత్త ఇల్లు కడుతుంటే ఒక 4-5 పార్ట్స్ 6-7 పార్ట్లు ఉంటాయండి, అంతకన్నా ఎక్కువ రావు. సో ఎక్కడన్నా మాస్గా కన్స్ట్రక్షన్లో పెడుతుంటే అలా దొరికితే ఎక్కడన్నా తీసుకోవడం తప్పితే, బట్ ఒక 4 మనకి ఎక్కువ అవసరం లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో కన్స్ట్రక్షన్ కానీ అదే కమ్యూనిటీలో పక్కన ఇల్లుకి ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కానీ ఇలా పాట్స్ని అడిగితే ఇస్తారండి. సో ఫ్రీగా పాట్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ప్లాంట్స్ చూడండి. ఇలా ఈ పాట్స్ అన్ని నాకు అలా ఫ్రీగా వాళ్ళు వర్క్ చేసి చక్కగా నా యార్డ్లో పడేసి వెళ్ళిపోయారండి. ఏం లేదు, వాళ్ళు జస్ట్ అడిగాను అంతే. చక్కగా ఇలా అన్నీ ఒక దాంట్లో ఒకటి మంచిగా సర్దేసేసి అన్నీ నా యార్డ్లో పడేసి హ్యాపీగా వెళ్ళిపోయారు. ఆ వర్క్ కూడా హార్డ్లీ వీళ్ళు 1 day చేశారండి, చాలా బాగా చేశారు. మామూలుగా 4 రోజులు చేస్తారు, బట్ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు సమ్మర్లో పెడతారు, వింటర్లో వచ్చి ఫాస్ట్గా చేసేసారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ అండి. నాకు మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ థ్యాంక్స్.